ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం నిర్వహించారు. మండలంలో సర్పంచుల సమస్యలు అధికారులకు తెలిపారు. దాని మీద తీసుకోవాల్సిన చర్యలను అధికారులు సభాముఖంగా తెలిపారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సర్పంచులకు ఎంపీటీసీలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, హౌసింగ్, ఎంఆర్ఓ, విఆర్ఓలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తదితరులు పాల్గొన్నారు. మా కూడా ఉన్న షాప్ కూడా గమనిస్తారు. కాకపోతే మనం ఏమి తప్పకుండా గవర్నమెంట్ సబ్సిడీ మాత్రం తీసుకునేది మనం చేస్తామని ఈ రోజు ప్రతి షాప్ వెళ్ళి అక్కడ షాప్ ఉందా లేదా అది బ్యాగర్స్ చూసి జియో ట్యాగింగ్ చేస్తాము. జియో ట్యాగింగ్ చేసి గవర్నమెంట్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క షాపులన్నీ ఏదో వాళ్ళు పెట్టాల్సి అనుకున్నాం అనుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ సెంటర్ కదా 10 లక్షలు ఆ 10 లక్షలు బ్యాంక్ వాళ్ళు 1,50,000 మేము 1,50,000 మినీ బ్యాంకులు, మినీ వెజిటబుల్ సీడింగ్ నర్సరీ పౌల్ట్రీ ఫాము, ఐరన్, మార్కెటింగ్ మార్కెట్లు, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లు ఏదైనా మనకు ఇండస్ట్రీ కూడా మనం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని ఈ నెల 20న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నాడు ప్రకటించిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించే చలో హైదరాబాద్ పోస్టర్లను శుక్రవారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయం భగత్ సింగ్ భవన్లో ఆవిష్కరించారు. ప్రజలకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల వెంటనే అమలు చేయాలి. వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ, సిపిఎంఎల్ డెమోక్రసీ. జయప్రదం చేయాలి. ఈ నెల 20 తారీఖున జరిగే బహిరంగ సభకు జయప్రదం చేయండి. ఈ నెల చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అమలు చేయాలి. 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి. 6 గ్యారంటీలు వెంటనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలు, 7వది ప్రజాస్వామిక హక్కు, అదేవిధంగా 420 హామీలు ఇచ్చింది. 14 నెలల కాలంలో మహిళలకు ఉచిత రవాణా ప్రయాణం తప్ప మిగతా ఏ డిమాండ్లను, ఏ హామీలను కూడా అమలు చేయలేదు. ప్రధానంగా మహిళలకు మహాలక్ష్మి పథకం 2,500 నెలకి ఇస్తామన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ, చేయూత పథకం 4,000 రూపాయలు. అదేవిధంగా గ్యాసు, కరెంటు సంబంధించినటువంటిది అవి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు హామీలు ఇచ్చి ఈనాడు చేతులెత్తేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుకనే మేము కోరేటువంటిది, మీరు ప్రధానంగా రైతాంగానికి ఒక కారు రైతు భరోసా కొట్టారు. మీరు గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, 15,000 ఇస్తా అని చెప్పారు. కానీ 12,000కు మీరు కుదించారు.
అదే నోట మీరు 15,000 12,000 కుదించి మీరు 6,000 చొప్పున ఇప్పటికి కూడా సగానికి ఏం పరిస్థితుంది. 2 లక్షల లోపు వాళ్ళకి నాటి కూడా అందరికి కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షలు దాటిన వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు, అది కూడా ఫైనల్ కాలేదు. అదేవిధంగా ఈ హామీలతో పాటు మీరు ప్రజాస్వామిక హక్కుగా 7వ హక్కుగా మీరు 7వ గ్యారంటీగా ఈ రాష్ట్రంలో ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాపాడతామని చెప్పారు. కానీ మీరు గత ప్రభుత్వంలాగానే సభలకు సమావేశాలకు అనుమతించట్లేదు. ముఖ్యమంత్రులు మంత్రులు జిల్లాల పర్యటన చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రతిపక్ష పార్టీలని ప్రశ్నించే గొంతులు మీరు అరెస్ట్ చేసి అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్న పరిస్థితి. దీంతో పాటు ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓటకపు ఎన్కౌంటర్లకు కూడా తెరదీశారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కలిసి బీజేపీ ప్రభుత్వంతో కలిపి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి ఆపరేషన్ కగారులో భాగస్వాములై అమాయక ఆదివాసుల్ని కాల్చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు సమీప ప్రాంతమైన మాతృశ్రీ గండిపోచమ్మ తల్లి ఆలయం వద్ద స్థానికేతరులు మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు. ఈ విషయం గురించి సంబంధిత అధికారులు ఎందుకు తగు చర్యలు చేపట్టడం లేదో తెలియడం లేదు. ఎక్కడ నుండి వచ్చి ఇక్కడ చేపల వేట కొనసాగిస్తే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎవరికి ముట్టవలసిన ముడుపులు వారు తీసుకొని స్థానిక నాయకుల వారితో చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఇప్పుడైనా సంబంధిత అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అన్నారు. మొక్కలు పడి మొత్తం బోట్లన్నీ లాక్కెళ్తే అందుకే నాకేం తెలుసు ఇక్కడ మెయిన్ ఆడంటే వాళ్ళు లాగమని పైకి లాగం ఎవరు వాడారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని మాటిగాం ఉన్నత పాఠశాలలో సౌకర్యాల కొరవతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నో ఆశలతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు సౌకర్యాల లేమితో అవస్థలు పడుతున్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ, ఆట స్థలం, మెరుగైన భోజనం వంటి సమస్యలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి. గతంలో వచ్చిన నిధులతో పాఠశాలకు రంగులు, మిగతా మైనర్ పనులను చేపించామని, పాఠశాలకు మరిన్ని నిధులు విడుదల చేస్తే విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు రమణారావు కోరారు. ఎంత ఎంత ఇది బాకీ ఇస్తున్నాడా? కిరాణా షాప్ వాడు ఇస్తున్నాడా? ఇంకా ఏమంటున్నాడు మరి ఇప్పుడు కిరాణా దుకాణం కూడా ఏమంటున్నాడు? రావాలా కదా 3,000 రావాలా సార్? గుడ్ల పైసలు రావాలా? గుడ్ల పైసలు 5 రూపాయల కాడికి ఆవి ఇస్తున్నారు. 7 రూపాయల కాడికి అయితే గంగల పడాను మేము. 7 రూపాయలకు తక్కువ కచ్చిన గుడ్లోడు గుడ్ల పైసలు రాలే 5 నెలల నుంచి రాలే సార్. ఎండాకాలం పైసలు
ఈరోజు ఖమ్మంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. వ్యవసాయ మరియు జీవన ఉపాధుల పెంపుదల కొరకు గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలు మరియు ఎస్సీఆర్టీ సిబ్బందికి చిన్న తరహా వ్యాపారులను నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమంలో మధిరా సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం, వైరా మరియు ఇల్లందు మహిళలు పాల్గొన్నారు. ఉద్దేశిస్తూ మన జిల్లా సమాఖ్య జిల్లా ముందడికి పోతుంది. సో ఖమ్మం 32 జిల్లాలలో ఎట్లా ముందడికి లీడ్ చేయగలము, సంస్థాపరంగా ఉంటున్న పని రెండింటికి జిల్లా సమాఖ్య అధ్యక్ష విశ్వాసం. అందరికీ నమస్కారం. మాది సింగరేణి మండలం ఎంఎస్ఓబిని మరియు గౌతమి జిల్లా సమైక్యలో జడ్ఎస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా డిఆర్డీఓ పీడీ సార్ గారికి మరియు అడిషనల్ ఏపీ సార్ గారికి మరియు సెట్ నుంచి వచ్చినటువంటి రీసెర్చ్ పర్సన్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే మా సెట్ సిబ్బంది మరియు ఏటీఎం సార్లు, సీసీ మేడమ్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నాతోటి మహిళలందరికీ మరియు గ్రూప్ సభ్యులు, ఎంఎస్ ఓబీసీ అందరికీ కూడా సెపరేట్ ఒక అవుట్లెట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం హెడ్ టు హెడ్ ఆలోచించే యంత్రాంగం ఈ క్రమంలో ప్రజెంట్గా ఉండదు. సో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకొని ఎంత బెస్ట్ మనం మాకు బాగా నచ్చాయి. మేము కూడా ముందడుగులో వేస్తూ మేము కూడా యూనిట్ పెట్టుకుందాం అనుకుంటున్నాము. ప్లస్ ఇప్పుడు పెట్టుకుంటున్నటువంటి అందరూ కూడా ఎలా నడుపుకోవాలి అనేది మీరు చాలా చక్కగా చెప్తున్నారు. అలాగే ఇంకా ఈ విధంగా మాకు తెలియజేస్తే మేము కూడా నడుపుకుంటాము. అలాగే మేము క్యాంటీన్లు మరియు స్వీటర్లు అన్నీ కూడా పెట్టుకుంటున్నాము. మార్కెట్లు చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ మరి దాని గురించి మాకు ఎక్కువగా తెలియక చాలా మంది సభ్యులు కొంతమంది ముందుకు వచ్చారు, కొంతమంది రాలేదు. నెక్స్ట్ మీరు చెప్పినటువంటి విషయాలు వింటే మా అందరికి కూడా. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ఎమ్మెల్యే లేడు అని దిగులు పడవద్దు అన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల్లో నాయకులు, కార్యకర్తలు సోయ మీద అహర్నిశలు పనిచేయాలని అన్నారు. దాంతోపాటు మనం రైతు భరోసా ఎంతమందికి వచ్చింది, ఎందుకంటే మొన్న 1 ఎకరాకి వేసిండ్రు, నిన్న 2 ఎకరాలకు వేసిండ్రు, మళ్ళీ రాలేదు. రేషన్ కార్డులు అన్నారు, వెజిటబుల్ లిస్ట్ అన్నారు, తర్వాత ఏమేమో చేస్తారు, ఇండ్లు అన్నారు, వెజిటబుల్ లిస్ట్ చదివారు. ఈ కార్యక్రమం మనం తీసుకొని గ్రామంలో ఎంత ఫోటోలు చూసినారు. దాదాపు 600-700 మంది ప్రతి మండలంలో కూడా యాక్టివ్గా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముఖ్య నాయకులందరికీ, అన్ని గ్రామాల ముఖ్య నాయకులందరికీ, ముఖ్యంగా పత్రికా రెండు కార్యక్రమాలు. ఒకటేమో లోకల్ బాడీ సన్నాహక సమావేశాల్లో భాగంగా మీ అందరిని యాక్టివేట్ చేయాలన్న ఆలోచన ఒకటి. 2, అందరూ ఒకటే దగ్గర కలిస్తే కూతురే గెలవాలంటే ఉన్న క్యాడర్ పర్ఫెక్ట్గా పనిచేస్తే చాలు. ఉన్న క్యాడర్ ఊళ్ళల్లో జాగ్రత్తగా మీరే కూర్చోండి, మీరే మాట్లాడుకోండి. ఏ క్యాండిడేట్ అయితే బెస్ట్ సర్పంచ్ అనేది మీరే ఫైనల్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాం. ఫస్ట్ ఊరు అందరూ కలిసి ఒక పేరు చెప్తే అదే ఫైనల్. ఇంకా మన పార్టీకి వెళ్ళి సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఒక్కడే నిలబడండి, 100% గెలిచి వస్తుంది సార్ ఎలక్షన్. ఈ 3 ఏళ్ళు పార్టీకి గట్టిగా ఉండేటోడే 10-15 ఏళ్ళు రాజ్యం వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు 100% రేపు మనకు ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం బసవన్నపల్లి గ్రామం నందు
తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న విషయం గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి రాజంపేట మండల పర్యటనలో భాగంగా వారి దృష్టికి తీసుకురాగా గతంలో ఎమ్మెల్యే స్పెషల్ ఫండ్స్ నుండి 2 సార్లు బోరు వేయగా బోర్ ఫెయిల్ కావడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మిషన్ భగీరథ అధికారులతో ఫోన్లో మాట్లాడి గ్రామస్తులకు తాగునీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. మన సారేగా దినం వెళ్తారు కదా, వెనక జరుగు నిలబడు, ఇంకా మంచిగా వస్తారు కదా, అందరికి మంచిగా వస్తారు. మీరే రాండి కానీ మంచిగా దూరం ఉండదు. గారు ఇప్పుడు నేను మన రాజంపేట మండల్ నా కాన్స్టిట్యున్సీలో ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మన బసనపల్లి గ్రామంలో ఉన్న ఇక్కడ బసనపల్లి రాజంపేట మండలంలో ఇక్కడ బసనపల్లి నుంచి నాకు వస్తుంది ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. నేను ఎమ్మెల్యే దీనికి. అయితే ఇది వాళ్ళకి చాలా ప్రాబ్లం. బసనపల్లికి మనం 2 సార్లు బోర్లు కూడా పంపించాం, 2 బోర్లు ఫెయిల్ అయినాయి. ఇక్కడ ఊరు బయట నుంచి వాటర్ కూడా సరిపోతలేదు. ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది కదా, మనం ఇమ్మీడియట్గా వినోద్ చెప్పించి మాట్లాడాలి సార్. డ్యామేజ్ చేయమని చెప్తాము కాబట్టి కొంచెం చూడమని చెప్తాం సార్. ఇప్పుడు డ్యామేజ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పాం సార్. అవును, అది నేను కాంట్రాక్టర్ కూడా పైప్ లైన్ డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళకి ప్రాబ్లం ఉందని ఇంతకుముందు కాంట్రాక్టర్ కూడా శివ బాలాజీ కాంట్రాక్టర్ ఉన్నాడు. సోమవారం నుంచి ఆయనకు చెప్పిన నేను ఆయన చూసుకోమని చెప్పిన. అది ఇమీడియట్ గా వీళ్ళకి మీరు వినోద్ సీరియస్ తీసుకుని, ఎందుకంటే ఎండాకాలం షురూ అయిపోయింది ఆల్రెడీ. 1 వీక్ లాస్ట్ 1 వీక్ చాలా ప్రాబ్లం అయింది వీళ్ళకి. మీరు ఒకసారి దీన్ని ఫోకస్ చేసి చేయండి, మీరు పంపించి దాన్ని సెట్ చేయండి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బిస్మిల్లా మసీదులో షబ్బే బరాత్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మౌలానా ముఫ్తీ అబ్దుల్ మొయిజ్ షంజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముస్లింలు పాల్గొని నమాజ్, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ షబ్బే బరాత్ పవిత్రతను, దాని ప్రాముఖ్యతను, క్షమాపణ రాత్రి విశిష్టతను వివరించారు. ముస్లింలు ఈ రాత్రి ప్రార్థనలతో గడపాలని మరియు వారి పాపాలకు, మంచి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. हम सब के लिए अपने रजा वाले अमाल आसान फरमा दीजिए। ऐ अल्लाह हम सब के लिए दीन और दुनिया की भलाई अता फरमा दीजिए। रब करीम आज की रात बाबरकत रात है। ऐ अल्लाह फैसलों वाली रात है। हम सब के हक में खैर के फैसले फरमा दीजिए। ऐ अल्लाह हमारे पिछले तमाम गुनाहों को माफ़ फरमा दीजिए, अगले गुनाहों को माफ़ फरमा दीजिए। हम सबको नेक और सालेह बना दीजिए। ऐ अल्लाह हम सबको परहेज़गार वाली ज़िंदगी अता फरमा दीजिए। हमारे बच्चों के दीन और ईमान की हिफाजत फरमा दीजिए। हमारे क़यामत तक आने वाले नस्ल के पास जाके वो दुआ पढ़ ले तो अल्लाह ताला वैसी बीमारी इस इंसान को नहीं देंगे। और आजकल हम सब जरूरतमंद है इस बात के कि हम खतरनाक बीमारियों से बच जाए। तो मैं वो वाकया सुना रहा था आपको कि एक साहब जिनकी इयादत के लिए मुझे ले जाए। కొండాపురంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా వస్తువులు పంపిణీ ప్రాణదాత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏపీఈఈ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ వారు 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం పరీక్షా వస్తువులు పంపిణీ చేశారు. మండలంలోని కొండాపురం, తాళ్లప్రొద్దుటూరు, దత్తాపురం జెడ్పీ హైస్కూళ్లలో 10వ తరగతి చదువుతున్న 250 మంది విద్యార్థులకు పరీక్షా వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఈఈ యూనియన్ నాయకులు
ప్రాణదాత సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. రేపు నెలలో రాయబోయే పరీక్షలకు హాజరయ్యే వారి కోసం మన రాష్ట్ర ఎంప్లాయీస్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ 1104 తరపున మీకందరికీ బ్యాగ్, పెన్ను, అవసరమైన సామాగ్రి పరీక్షలు రాయాలి. మీరు మంచిగా పరీక్ష రాసి మంచిగా మీకు ఇవి అందజేస్తుంది. కాబట్టి మీరు మంచి ఆలోచన కలిగి బాగా చదివి మీరు 550 మార్కుల పైన తీసుకొచ్చి రైతు బిడ్డలు కూడా ఈ విధంగా చేయగలరు అని నిరూపించాలి. సరేనా? 100% రైతు బిడ్డ కూలీల కూతురు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మంచిగా చదివి 550 పైన తీసుకురావాలి. కాబట్టి మీరందరూ చక్కగా చదవండి. రాత్రిపూట ఎక్కువ మేల్కోవద్దండి. ఈ చదువు నిమిత్తం ఏం చేస్తామంటే రాత్రి 10 తర్వాత మేల్కొని స్ట్రెస్ అయ్యి పొద్దున్నకి తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది. అదే మనం 10 గంటలకు పట్టుకొని నిద్రపోయాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవగలము, హ్యాపీగా ఉంటుంది, మన మనసు బాగుంటుంది, మనం చదువుకోవడానికి అప్పుడు ఫ్రీగా ఉంటుంది, మనకి ఏ సమస్యలు ఉండవు. కాబట్టి మీరేంటంటే ఎర్లీగా నిద్రపోండి, ఎర్లీ మార్నింగ్ లేవండి, బాగా చదవండి. మీరందరూ ఇంత బాగా చదివి మంచి మంచి పదవులు, మాకంటే కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం. మరి యామరం జెడ్పీహెచ్ స్కూల్లో చదివాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ట్ ఏరియాలో గల సెయింట్ మేరీస్ పాఠశాలలో ఈ నెల 15న శనివారం రోజున సాయంత్రం పాఠశాల వార్షికోత్సవ సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 3 రోజుల నుండి విద్యార్థులతో డాన్స్ ప్రాక్టీస్, పరేడ్ వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. గురువారం రోజున మధ్యాహ్నం విద్యార్థులు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా స్టేజ్ ఒక వైపు కూలి విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కొంతమంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మరికొంతమందికి తాత్కాలిక ప్రథమ చికిత్స పాఠశాలలోనే నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని R&B రెస్టారెంట్లో ఐడియల్ మోడల్ స్కూల్ ఆమోదోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ అబ్దుల్ మోయిజ్ ముఫ్తీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అర్హోర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు, బిజినెస్ మ్యాన్లు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అబ్దుల్ మోయిజ్ ముఫ్తీ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా నూతన విద్యా విధానాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. क्योंकि आजकल हमारे बच्चों को जैसा तालीमी एतबार से आगे बढ़ाने की ज़रूरत है, वैसा ही हमारे बच्चों को जिस्मानी एतबार से भी मजबूत करना और ताकतवर करने की भी ज़रूरत है. तो ये चंद बातें थी. मैं आप हजरात से गुजारिश करूँगा, अभी दस्तरखान लगेगा, हमारी छोटी सी दावत पर आप सब हजरात तशरीफ़ लाए. बे इंतहा मैं दिल से ममनून हूँ, आपका मशकूर हूँ, शुक्रगुजार हूँ कि जितने लोगों को बुलाया था अल्हम्दुलिल्लाह सारे के सारे लोग यहाँ मौजूद है. 1-2 लोग जो ना आ सके वो लोकल में ना होने की वजह से अभी दस्तरखान तैयार है. आपसे गुजारिश है कि आप हजरात जो है ज़रूर खाना ताउल फर सके. ये बहुत मुश्किल है, भले ही नामुमकिन ना हो,
तो हमने कोशिश ये की कि अल्लाह के फजल व करम से मुस्लिम पूरे में जो मीठे पानी की बोली है वहाँ पर एक कैसर टीचर उनको बच्चा बच्चा जानता है मिठपल्ली का, किसी ज़माने में उनका मकान होता था, उसी मकान। నిర్మల్ జిల్లా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలి. వచ్చే అసెంబ్లీ సమావేశాల రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. వాగ్మారే మహేందర్, పీడీఎస్యు రాష్ట్ర కోశాధికారి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీ రీఎంబర్స్మెంట్లను విడుదల చేయాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలని, అలాగే వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిర్మల్ ప్రెస్ క్లబ్లో పీడీఎస్యు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అయితే పీడీఎస్యు విద్యార్థి సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అదేవిధంగా 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు విడుదల చేయని పరిస్థితి ఉంది. రైతు బంధుకు డబ్బులు ఉంటాయి, వేరే వేరే పథకాలకు డబ్బులు ఉంటాయి, కానీ విద్యార్థులు చదువుకోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఉపకార వేతనాలు ఇవ్వాల్సి ఉండగా రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఆ హక్కులను మితిమీరుతూ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం నేడు పరిస్థితి ఉంది. అలాగే వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 30% నిధులు కూడా కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థలో ఎక్కడి సమస్యలు అక్కడ పడి ఉన్నాయి. ఏ అధికారి కూడా వెళ్ళడం లేదు. వసతి గృహాల్లో వెళ్ళి నిద్రించండి, పడుకోండి అని చెప్తున్నారు. ఒక్కరు కూడా వెళ్ళినట్టు ఎక్కడ సమాచారం లేదు. ఏసీ గదుల్లో ఉంటారు మీరు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు ఏసీ గదుల్లో పడుకుంటారు. ఒక్కసారి వచ్చి ప్రభుత్వ హాస్టల్లో, ప్రభుత్వ కాలేజీలో చూడండి, బస చేయండి. మీ మాటలన్నీ ప్రకటనలకే ఉన్నాయి కానీ చేతల్లో ఏమీ లేవు. విద్యా వ్యవస్థని ఇంత నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏదీ లేదు. దయచేసి ఇప్పటికైనా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని మేము కోరుతున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ ఆధ్వర్యంలో ముందు ఉద్యమాలు ఉధృతం చేస్తామని, అవసరమైతే మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నిర్మల్ జిల్లా ఉచిత మెడికల్ క్యాంపునకు ముస్తాబవుతున్న గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైన్సా విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కళాశాలలో సిపిడిఎస్ ఆధ్వర్యంలో మరియు మైన్సా డాక్టర్స్ మెడికల్ అసోసియేషన్ వారి సౌజన్యంతో కళాశాలలో విద్యార్థుల వివిధ రోగ నిర్ధారణ పరీక్షలను మరియు ఉచిత మెడిసిన్ల పంపకాలను, రక్త పరీక్షలు, రక్త నమూనాలు చేపట్టడం జరుగుతుంది. తేదీ 14 ఫిబ్రవరి 2025 శుక్రవారం రోజున ఉదయం 9:30 మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరుగుతున్నదని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల బుచ్చయ్య తెలిపారు. थोड़ा सर हटो जी, थोड़ा हटो हटो हटो। कौन है यार? अख्तर भी का नहीं है, अख्तर भी का 93।
పిల్లలకి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ రూమ్ ఉన్నట్టుంది, అక్కడ మనము వాళ్ళకి వచ్చేసేయమని చెప్పండి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సిజర్ ఉందా నీకు? ఉంది ఇవనా కూడా